ఎమ్మెల్యేగా ఆరోసారి గెలుపొందడం యానం సెగ్మెంట్ ఆత్మగౌరవం అని వ్యాఖ్యానించారు మల్లాడి కృష్ణారావు. యానం పూర్వవిధుల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన మల్లాడి తన విజయాన్ని యానం యువత, మహిళలు, కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యర్థులు తనను రాజకీయంగా దెబ్బతీయడానికి సోషల్ మీడియా వేదికగా కుట్రలు పన్నారని మల్లాడి ఆరోపించారు. యానం ఓటర్లు మేధావులని మరోసారి రుజువైందన్నారు. ఆయన తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు భావోద్వేగంతో తెలిపారు. యానంను అభివృద్ధి పథంలో నడిపిస్తానని, అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయిస్తానని ప్రకటించారు మల్లాడి. కానీ గుణపాఠం చెప్పబోతున్నారని చెప్పేసి అతను ప్రచారం చేశారు. ఇప్పుడు అరాజక పరిపాలన, లేదంటే పరిపాలన బాగోలేదు, చెత్త పరిపాలన, ప్యాకాట్ పరిపాలన, కమిషన్ పరిపాలన, ఈ ఊళ్ళో ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదని చెప్పేసి ప్రజలు సరైన తీర్పుని ఇచ్చారు. ఈ తీర్పు నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఎన్డీఏ గవర్నమెంట్ పాండిచేరిలో రాబోతుంది. ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో యానాన్ని పాండిచేరి ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా అనేకమైన ప్రజలు ఏదైతే మాట ఇచ్చాను ఆ మాటకి ఈ రోజు కూడా 100% పట్టుబడి ప్రతి పని కూడా చేయడానికి నా ప్రయత్నం ఎక్కడ చిన్న లోపల ఎక్కడ చేస్తానని ఈ ద్వారాగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ విజయం యానం పేదవాడి విజయం, యానం వృత్తి విజయం, యానం మహిళల విజయం, యానం నా లీడర్స్ కార్యకర్తల విజయం ఇది. ఎందుకంటే ఎన్ని ఎలక్షన్ చూసినా కానీ ఇటువంటి పని చేసిన ఎలక్షన్ నేను ఇప్పుడు వరకు నేను చూడలేదు. మెజార్టీలు వేలు మీద ఇప్పుడు గెలిచాను. ఈ మెజార్టీలు దాని మీద చూసుకుంటే చాలా తక్కువ మెజార్టీ. మిగతా వాళ్ళకి 100 మీద గెలిచిన వాళ్ళకి అయితే వాళ్ళకి ఈ మెజార్టీ చాలా ఎక్కువ, 4560 ఓట్లని మెజార్టీ అని అనుకుంటున్నారు. కానీ ఈ మెజార్టీ రావడం కానీ, ప్రజలు నన్ను కోరుకోవడంలో కానీ చాలా అద్భుతమైన విజయం ఇది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విజయం వాళ్ళకే అంకితం. ఈ సందర్భంగా మీరు యానానికి మరింత మీ మార్పుని ఎలా చూపించారు సార్? నేను ఇమ్మీడియట్గా ఏమైతే నేను ప్రజలకి మాట ఇచ్చానో, పసుపు కార్డు నుంచి రికార్డు చేయడంలో కానీ, 6300 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ, ఆరోగ్యశ్రీ ఆగిపోయిన దాన్ని ఆరోగ్యశ్రీ తీసుకురావడంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, బ్రహ్మోత్సవాల విషయాల్లో కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఫ్లడ్ వాల్ కానీ, ఐలాండ్ నెంబర్ 3 కానీ, ఓఎన్జీసీ నష్టపరిహారం కానీ, అలాగే ప్రతి ప్రాజెక్టు కూడా 100% ఇదే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్. ఇవాళ ప్రజలు పాండిచేరి, కారైకాల్, మాహే, యానం ప్రజలందరూ కూడా మోడీ గారు పరిపాలన కావాలి, అలాగే కాంగ్రెస్ కావాలని కోరుకుని ఇచ్చిన తీర్పు ఇది. అందుకని వారికి నాకు ఉన్న బంధం, నాకు వారితో ఉన్న స్నేహం ఇవన్నీ కలగలుపుతో ఈ 5 సంవత్సరాలు